రైట్ నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక హత్య కేసులో ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా కీలక విషయాలు వెల్లడించారు. పిల్లలను కాపాడేందుకు పెద్దలు మృతదేహాన్ని నదిలో వేశారని తెలిపారు. బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్లో పడేశారన్నారు. ఇక ముగ్గురు మైనర్లు వారికి సహకరించిన ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. ఒక మైనర్ నిందితుని పెద్దనాన్న సహకారంతో కృష్ణానదిలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని వివరించారు. అయితే రిజర్వాయర్లో పడేసిన బాలిక మృతదేహం మాత్రం ఇంకా దొరకలేదని గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నామని ఎస్పీ ఆదిరాజ్ తెలిపారు. ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత ఒంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 5 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది, మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్. నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక హత్య కేసులో ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా కీలక విషయాలు వెల్లడించారు. పిల్లలను కాపాడేందుకు పెద్దల మృతదేహాన్ని నదిలో వేశారని తెలిపారు. ఇక బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్లో పడేశారన్నారు. ముగ్గురు మైనర్లు వారికి సహకరించిన ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. ఇక ఒక మైనర్ నిందితుడి పెదనాన్న సహకారంతో కృష్ణానదిలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని వివరించారు. అయితే రిజర్వాయర్లో పడేసిన బాలిక మృతదేహం మాత్రం ఇంకా దొరకలేదని గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నామని ఎస్పీ ఆదిరాజ్ తెలిపారు. రైట్ ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. నంద్యాల జిల్లా నెందుకూరు నియోజకవర్గం పాతముచ్చుమూరి గ్రామంలో గత 9 రోజుల నుంచి జరుగుతున్న బాలిక అత్యాచారం హత్యకు సంబంధించి మిస్టరీ వీడినట్లే ఉంది. కానీ మృతదేహం ఇంతవరకు లభించలేదు. దీంతో పోలీసుల దర్యాప్తుపై ఆ కొండను తవ్వి ఎలుకను పట్టినట్ల చందంగా ఉందని చెప్పి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ రాణా ఈ రోజు ఈ పాపకు సంబంధించిన మిస్టరీని చేసినట్లు ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతము ఆ బాలికలకు సంబంధించి వాసంతిని ముగ్గురు మైనర్ బాలికలు అత్యాచారం చేసి హత్య చేశారని, ఆ తొలుత హత్య చేసిన అనంతరము ఆ మైనర్ బాలికలు ఆ సైకిల్ పై కొద్ది దూరం మోటార్ సైకిల్ పై కొద్ది దూరం తీసుకెళ్లామని చెప్పి ఆ తర్వాత తన మైనర్ బాలికల్లో నిందితుడైన ఒకరి తండ్రి మరొకరి పెదనాన్న ఇద్దరు కలిసి ఆ బాలికకు ఆ ఒక గోనె సంచిలో కూర్చి ఆ గోనె సంచికి కూడా రాయి కట్టి ఆ కృష్ణానది బ్యాక్ వాటర్ అంటే అంద్రినివా లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద వేస పడేశామని చెప్పి పోలీసులు దర్యాప్తులో తేట తెల్లమైందని చెప్పి పోలీసులు కూడా వెల్లడించారు. కానీ అయితే గత కొద్ది రోజుల నుంచి చూస్తే గిన మనం దగ్గర మంగళవారం అంటే 6 రోజుల నుంచి గిన మనం పోలీసుల దర్యాప్తును చూస్తే 6 మంది సిఐలతో కూడిన 6 మంది బృందాలు, SDRF మరియు NDRF దళాలు మొత్తము డ్రోన్ కెమెరాలు మరియు వాటర్ ప్రూఫ్ కెమెరాలతో అంద్రినివా లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద పెద్ద ఎత్తున శోధనలు చేసినప్పటికీ అక్కడ ఎలాంటి మృతదేహం లభించలేదు. ఇదే నేపథ్యంలో ఈ విషయం చిలికి గాలి వానలా మారి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దావానంలా వ్యాపించి పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇదే నేపథ్యంలో బాలిక మృతదేహం గత 10 రోజుల నుంచి ఎందుకు లభించడం లేదన్న కోణంలో కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తులు చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితం మాత్రం కానరావడం లేదు. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఎస్పీ అదే పనిగా ప్రెస్ మీట్ లో పెట్టి అందుకు సంబంధించి నిందితులు ముగ్గురు మైనర్ బాలుల్లో నిందితుడైన ఒకరి తండ్రి కాటన్ యోహాను మరియు ఒకరి పెదనాన్న బొల్లెద్దుల సద్గురుండి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆ ముగ్గురు మైనర్ బాలురు హత్య చేసిన అనంతరం ఎవరికి సమాచారం ఇచ్చారు, సమాచారం ఇస్తే ఎవరు ఆ సంఘటన ప్రాంతానికి వెళ్లారు, అందుకు సంబంధించి బాలికను ఎక్కడికి తీసుకెళ్లారు, బాలికను తీసుకెళ్లి ఎక్కడ ఏం చేశారు, ఇంతకు బాలిక అత్యాచారం చేసిన అనంతరం బతికే ఉందా, ఆ తర్వాత చంపేశారా ఇత్యాది కోణాలని అన్ని ఆ పోలీసులు పూర్తిగా విశ్లేషించి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.
కానీ ఈ ప్రజెంట్ ఈ రోజు చూసుకుంటే నందికొట్కూరు పోలీస్ స్టేషన్ లో ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్ లో మాత్రం ఆయన మైనర్ బాలుర తండ్రి పెదనాన్ని ఇద్దరిని అరెస్ట్ చేశాం, ఇంతవరకు బాలిక మృతదేహం ఆచూకీ లేదు, మరింత గాలింపు చర్యలు చేపడతామని చెప్పి ఎస్పీ విలేకరుల ముందే చెప్పారు. ఇదే నేపథ్యంలో ఇంతవరకు దగ్గర ఈ రోజుతో 10 రోజులు కావస్తుంది, ఇంతవరకు బాలిక మృతదేహం లేదని చెప్పి అటు ప్రజా సంఘాలు కానీ ఇటు బాధితులు కానీ ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రస్తుతం తమ బాలిక మృతదేహం కనపడకుండా నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం ఏంటని, ఇప్పుడు వారిని కోర్టుకు పంపిస్తే అది కోర్టు ద్వారా తేలే లోపల చాలా జాప్యం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పలువురు న్యాయ విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బాలిక మృతదేహానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ఛేదించాల్సిందని చెప్పి అంటున్నారు. రజీనా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.